सीता कल्याण वैभोगमे राम कल्याण वैभोगमे సైదులు దొరా పెళ్లి పిల్లగాని వీడి దీంట్లో సామాన్లు పెట్టి అట్లనే దొరా. అన్నా, కావేరిని చూస్తుంటే అమ్మాయి ఆదికొస్తుంది. అచ్చం అమ్మ లెక్క ఉంది కదా. అట్లా చూడమాకయ్యా, నా బిడ్డకి దిష్టి తగులుతుంది. పిచ్చిదాన తల్లిదండ్రుల చూపు బిడ్డలకు దీవెనలవుతాయి, దిష్టి కాదు. తీసుకో. పదమ్మా. బిడ్డ కావేరి, కావేరి ఏమయ్యా? ఊరి సంగతి ఒట్టి సంగతి తెలిసి కూడా నా కన్న కూతురు ప్రేమించిందంటే నా కన్న ప్రేమ ఓడిపోయినట్టే, నేను ఓడిపోయినట్టే. 1980లో రేవెల్ల ప్రసాదరావు దొర శాంతమ్మల ఏకైక కూతురు ప్రేమించి జమీందారీ వంశాన్ని వదులుకొని కులం తక్కువతో లేచిపోయింది. ఊళ్ళే ఆ జమీందారు పరువు పోయి ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు వాళ్ళ కూతురు మీద ప్రేమ పెట్టుకుంటే వాళ్ళ ప్రాణమే తీసేలా చేసింది ఆ ప్రేమ. 1986లో మందమర్రి పోచయ్య నరసమ్మలు కడుపు నింపే భూమిని, కడుపున పుట్టిన బిడ్డను సమానంగా చూసుకున్నారు. వానదేవుడు కరుణించకపోయినా, భూమి కనికరించకపోయినా వాళ్ల కళ్ళు ఏనాడూ చెమర్చలేదు. కానీ కన్న కూతురు ప్రేమించి వాళ్లను మోసం చేసింది. దానికి కారణం కూడా ఈ నడమంత్రపు ప్రేమే. ఈ ప్రపంచంలో ప్రేమంటే అది బొడ్డు పేగు తెంచుకొని జన్మనిచ్చిన తల్లిదండ్రుల ప్రేమ. దానిని మించిన ప్రేమ ఈ భూమి మీద ఎక్కడా ఉండదు. ఇదే నిజం. నేను దాన్నే నమ్ముతాను. ఎక్కడైనా ప్రేమికుల ప్రేమ బతుకు కొడతదేమో, ఇక్కడ బలి కొడతది. వాడి ప్రేమను గెలిపించాలనుకున్న వాళ్ళు ఆ తాడులాగి వాడిని కాపాడుకోండి. తల్లిదండ్రుల ప్రేమ గెలిపించాలనుకున్న వాళ్ళు కర్ర తీసి తల పగలగొట్టండి. దేవా, ఇక నుంచి ఈ ఊళ్ళో ఏ ఇంట్లో అయినా, గుడిలో అయినా, గడిలో అయినా, బడిలో అయినా పెద్దలు నిర్ణయించిన పెండ్లే జరగాలి. అది కాదు ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుందాం అనే మాట నా ఊరి పొలిమేరల్లో వినబడితే పర్వతగిరిలో పగిలేది బుట్టి కాదు, ప్రేమించినోడి తల. ఇది పర్వతగిరి పర్వతనేని శంకర్ పటేల్ తీర్పు.
దొండకాయల వంశీ ఆన్ చేయరా. సరే అన్న. వీళ్ళ అత్తగొరు బిల్డప్లకు ఏం తక్కువ లేదు. పేరు కరణ్ రాజు కానీ ఏ వైర్ ఎండ్ల పెట్టాలో తెలియదు వీనికి. ఊళ్ళేమన్నా ఇజ్జత్ తీసుడు ఈ నైట్ పూట బీర్లమ్ముడు నన్ను ఆగం చేసుడు తప్ప ఏ పని రాదు ఈ గాయదోనికి. రేయ్ షాపులు పని చేసే టైం అయింది, పైసలు ఇస్తే బీర్లు పట్టుకొస్తా. పోయి నా పేరు చెప్పు. చెప్పినా అన్న నమస్తే. ఒక కేసు లైట్ బీరు, ఒక కేసు స్ట్రాంగ్ బీర్ పెట్టి కావాలి. పైసలు ఎవరా? వారు రాజుగా చెప్పలేదా కరణ్ రాజు గడు? అది కొడితే కొట్టిలు కానీ వా అన్న మాటలు ఎన్నో రసుకొని తత్తావు నువ్వు. ఏమన్నాడు రా? ఆ రాజుగాడు హీరో, నువ్వు పెద్ద కమిడియన్వి. పైసలు తీసుకురాపరా, అవలగాన్లోకి వచ్చాడు. మంచిగా మాట్లాడన్నా. చల్ పోవే. అరే గంత మాట నర్ర సంఖ్య అయ్యాడు వాని గిప్ప గిప్ప గుర్తురా వాని. ముందు పోయి బీర్లు తీసుకురాపో. అరే ఎంత ఇచ్చినావు తెలుసా? ఇక అందరికీ వస్తాయిరా. అరే ఎప్పుడు చూడు పైసలు పైసలు. ఏం చేస్తావురా పైసలు? నీ దగ్గర తీసుకురాపో. అరే నాకు లేవురా. నేనాడా ఉన్నాయి అరే నీ దగ్గర పైసలు. ఇక తీసుకో, పోయి బీర్లు తీసుకురాపో. అరే పెళ్ళైతే తెలుతుందిరా నీకు. నువ్వు అమ్మాయి 4-5 బీర్లకి బిజినెస్ మ్యాన్ లెక్క బిల్డప్ ఇస్తాను. వైన్ షాప్ కాడ మందు తీసుకున్నాం. అట్లానే అన్న. హలో ఏంద్రా? అరే మీ అయ్య వచ్చిండు, పైసలు తీసుకోవాలన్నారా? పుక్కెనకెత్తానే అరా బీర్లు? అయ్యా అయ్యే బిజినెస్ పైసలు తీసుకో. 2 లైట్ బీర్లు. అక్కడ మూలకు మా వాడు ఉంటాడు, వాళ్ళ దగ్గర తీసుకోపో. సరే చెప్పు. అట్లనే. ఇగో ఏందన్నా నీ కొడుకు రాజు బీర్లు అమ్ముతుండు. ఏం చెప్పమంటావురా? ఎవరికి చెప్పుకోను నా బాధ? ఏం తక్కువ చేసి చెప్పు వానికి? ఇల్లు ఉందా? తిండి పెడుతుంటినా? ఇంకేం చేయాలి చెప్పు? ఇగో ఇట్లా ఇజ్జత్ లేని పనులు చేసి నా ఇజ్జత్ తీస్తుండు. కన్నపాపానికి నాకు సచ్చిన దాకా తప్పేటట్లేదు నా కర్మ. అరే లేచో పాల ప్యాకెట్ తెపో. ఏ నీ పాలపాడి కోసం నేను లేవాలనా? అదే వస్తుంది ఆగు. అరే తమ్ముడు, ఓ పాల ప్యాకెట్దే.